కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు పోరాటం ఆపమని ఆల్ ట్రేడ్ యూనియన్ నేతలు తేల్చి చెప్పారు. ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. కార్పొరేట్ శక్తులకు లాభం జరిగేలా లేబర్ చట్టాలు ఉన్నాయంటున్న బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుతో మా ప్రతినిధి యాసర్ హుస్సేన్ ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన లేబర్ కోడ్లపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లు కార్మిక లోకానికి నష్టం చేకూరే విధంగా ఉన్నాయని అన్ని కార్మిక సంఘాలు తెలుపుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం కార్మిక సంఘాల సంబంధించి లేబర్ కోడ్లపై మనతో మాట్లాడడానికి బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, లేబర్ కోడ్ని మీరు ఎలా చూస్తారు? లేబర్ కోడ్లని వ్యతిరేకిస్తూ లేబర్ కోడ్లని రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు అన్ని కార్మిక సంఘాలు బీఆర్టీ తోటి కూడా కలిపి ఇలా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పెద్ద ఎత్తున సదస్సు నిర్వహిస్తున్నాం. రాష్ట్ర స్థాయిది ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని చెప్పేసి అలా మొత్తం దేశంలో ఉన్న కార్మిక సంఘాలు అన్నీ కూడా నిర్ణయించినాయి. ఇందులో పబ్లిక్ సెక్టార్, బీడీఎల్, బిహెచ్ఎల్ లాంటి పబ్లిక్ సెక్టార్లు అన్నీ కూడా, డిఫెన్స్ అన్ని రంగాలు కూడా, ప్రైవేట్ రంగాలు, అనార్గనైజ్ సెక్టారు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొనాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేబర్ కోడ్స్ ఏప్రిల్ 1 నుంచి ఇంప్లిమెంటేషన్ చేయాలని నవంబర్ 21, 2025న లేబర్ మినిస్టర్ సెంట్రల్ ఆయన అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటికే అవి అమలు ఏప్రిల్ 1 నుంచి అన్నప్పటికీ కూడా ఇప్పటికే ఇండస్ట్రీలో అనేక యాజమాన్యాలు ఈ లేబర్ కోడ్స్ను అమలు చేస్తూ కార్మికుల్ని ఇబ్బందులు పెడుతున్నాయి. బిహెచ్ఎల్లో 12 ట్రేడ్ యూనియన్లని రద్దు చేశారు. అనేక కంపెనీలలో వేతన ఒప్పందానికి మేము మీతోటి మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇవాళ యాజమాన్యాలు చెప్తా ఉన్నాయి. పర్మనెంట్ ఉద్యోగుల ఎవరిని కూడా ఇవాళ వాళ్ళ సౌకర్యాలు ఉంచే పరిస్థితుల్లో కనిపించడం లేదు. అంటే బెదిరిస్తున్నారు. అందుకని ఈ లేబర్ కోడ్లు రద్దు కావాలి. స్వతంత్రానికి ముందు నుంచున్న 29 కార్మిక చట్టాలని ఇలా రద్దు చేశారు. అవి ఒక రక్షణ వలయంగా ఇలా కార్మికుడికి ఉండేవి. అవి పోవడం వల్ల చాలా నష్టం జరుగుతున్నది. అందుకని ఈరోజు మేము తెలంగాణలో ఉన్న కార్మిక వర్గానికి, భారతదేశంలో ఉన్న కార్మిక వర్గానికి కూడా బీఆర్టీ తరపున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు ఫిబ్రవరిన పెద్ద ఎత్తున దేశవ్యాప్త సమ్మె ఏదైతే ఉన్నదో దాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం. అదే రకంగా ఫిబ్రవరి 2వ తారీఖు వరకు తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లాలో కూడా సదస్సులు నిర్వహించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. 23, 24 తారీఖుల లోపల ఈ నెల అన్ని ఫ్యాక్టరీలలో కూడా సమ్మెలకు నోటీస్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ లేబర్ కోడ్స్ వల్ల కార్మిక లోకానికి ఏ విధంగా నష్టం జరగనుంది? ప్రధానంగా ఈ లేబర్ కోడ్స్ వల్ల 8 గంటల పని విధానం రద్దయిద్ది. పర్మనెంట్ విధానం అనేది ఉండదు. వేతన ఒప్పందాలకు చర్చలు ఉండవు. ట్రేడ్ యూనియన్లు పెట్టుకొని అక్కడున్న స్థానిక సమస్యల మీద కానీ, లేదనుకుంటే చట్టపరిధిలో వచ్చే సౌకర్యాల అమలు గురించి కానీ మాట్లాడే అవకాశం, హక్కు పోతుంది. ఓవరాల్గా చూసినప్పుడు ఏంటంటే కార్మికుల్ని బానిసగా తయారు చేయడానికి ఈ చట్టాలు 4 లేబర్ కోడ్స్ పనికొస్తాయి. అంటే ప్రధానంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నారు. సమ్మెకు ఏ సంఘాలు మద్దతు ఇస్తున్నాయి? ఇప్పుడు ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్తంగా జరగబోయే సమ్మెలో ఐఎన్టీసీ ఉంది, ఏఐటీసీ, సిఐటియు, బీఆర్టీయు, ఐఎఫ్టియు అన్ని సంఘాలు కూడా ఇందులో పాల్గొంటా ఉన్నాయి. హెచ్ఎంఎస్ మొత్తాన్ని చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిన ఈ లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని ఆల్ ట్రేడ్ యూనియన్స్ నేతలు అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఈ లేబర్ కోడ్స్ రద్దు చేయకపోతే వచ్చే నెల ఫిబ్రవరి 12 రాష్ట్ర దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తామని లేబర్ ట్రేడ్ యూనియన్స్ నేతలు హెచ్చరిస్తున్న పరిస్థితి. ఈ లేబర్ నష్టం చేకూర్చే విధంగా ఏదైతే కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చే విధంగా లేబర్ కోడ్స్ ఉన్నాయని ప్రధానంగా అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ లేబర్ కోడ్ను రద్దు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన తప్పవని ట్రేడ్ యూనియన్ నేతలు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ శివతో యాసర్ టీ న్యూస్, హైదరాబాద్.